ఓబన్న జై ఓబన్న జై ఓబన్న జై ఓబన్న కొనసాగిద్దాం ఓబన్న ఆశయాలని కొనసాగిద్దాం ఓబన్న ఆశయాలని కొనసాగిద్దాం జై ఓబన్న జై ఓబన్న తెల్లదొరలను తరిమి కొట్టిన స్వాతంత్ర సమర యోధుడు ఓబన్నకు ప్రవీణ్ అన్న గారు, మరి మాజీ సర్పంచ్ కుమారన్న గారు, జయపాలన్న గారు, మరి సోమిరెడ్డి అన్న గారు, అజీమ్ అన్న గారు, లింగన్న గారు, నాతోటి మాజీ కౌన్సిలర్ అందరికీ, వివిధ సంఘాల నాయకులకు, పార్టీ అధ్యక్షులకు, మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓబన్న విగ్రహం పెట్టడం చాలా అదృష్టం. అది నా వల్ల కాబట్టి దానికి ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ కూడా పెట్టడం చాలా ఆ యూత్ కానీ సంఘానికి కానీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఆయన ఆశలు మనం అందరూ నెరవేరాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. తెల్లాపురం 8వ వార్డు మాజీ కౌన్సిలర్ డైనమిక్ లీడర్ భరత్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నా. కౌన్సిలర్ ఎల్ రవీందర్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నా. అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఎంబీసీ చైర్మన్ జయపాలన్న గారికి, మాజీ సర్పంచులు కుమార్ గౌడ్ గారికి, సోమిరెడ్డి గారికి, ప్రస్తుత మన ఎంఐజీ సొసైటీ ప్రెసిడెంట్ అజీమ్ గారికి, మిగతా స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, మాజీ కౌన్సిలర్లకు, మా తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షులు సిపి గారికి, మిగతా గ్రామ పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన సభికులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ 1800 సంవత్సరంలో స్వాతంత్ర సమర యోధుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి గడగడలాడించిన మన ఓబన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మనమందరం పాల్గొనడం మనం ఒక అదృష్టం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరికీ, యూత్ వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ, అలానే ఇప్పటివరకు ఓబన్న గారి చరిత్రను పెద్దలు చెప్పారు ఆల్రెడీ. ఒక్క విషయము నేను చెప్పదలుచుకున్నా, మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వడ్డే సామాజిక వర్గానికి చెందిన జయపాలన్న గారిని ఎంబీసీ చైర్మన్గా ఇచ్చి మన వడ్డేల సామాజిక వర్గం, మీ సామాజిక వర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపునిచ్చారు. కాబట్టి మన జయపాలన్న గారికి ఒక్కసారి మీరందరూ కరతాళ ధ్వనులతో ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే అది రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి గౌరవమైన పోస్టు. ఆ గౌరవమైన పోస్టును మన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన జయపాలన్న గారికి దక్కడము, మన సామాజిక వర్గానికి, మొత్తం వడ్డెర సామాజిక వర్గానికి మంచి గుర్తింపు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వడ్డేరు సోదరులందరికీ, ముఖ్యంగా వడ్డే ఓబన్న బ్రిటిష్ సామ్రాజ్యానికి, బ్రిటిష్ వారికి ఆ రోజు మన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి సహచరుడిగా ఉండి, అదేవిధంగా ఆయన సైన్యాధ్యక్షుడిగా ఉండి బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందినారు. అదేవిధంగా వడ్డే ఓబన్న జయంతిని జనవరి 11 అధికారికంగా ప్రకటించినందుకు స్వాగతిస్తూ వడ్డే ఓబన్నను స్ఫూర్తిగా తీసుకుంటూ అందరూ ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. సభకు నమస్కారం. మరి ఈరోజు సభాధ్యక్షత వహిస్తున్న మన నరసింహన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ అన్న జయపాలన్న గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి,
మాజీ సర్పంచ్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా శుభాభివందనం తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషం ఈరోజు మరి ఒడ్డే ఓబన్ అనే మరి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, ముఖ్యంగా మా ఒడ్డర సోదరి మనలందరూ కూడా ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఒడ్డే ఓబన్నను గత 10 సంవత్సరాల నుంచి సంఘ నాయకులు మిత్రులందరూ యాదన్న కానీ నరసింహన్న సీనన్న చాలామంది మిత్రులు మరి 10 సంవత్సరాలు అనుకుంటూ వస్తున్న ఈ రోజు ఇది నెరవేర్చడం చాలా సంతోషమైన విషయం. మరి ఒడ్డే ఓబన్న చరిత్రను పెద్దలు గౌరవనీయులు వేదిక మీద చాలామంది ఉన్నారు. మరి నాకు కూడా అంత హిస్టరీ తెలియదు కాబట్టి మరి నిజంగా కూడా మన తెల్లాపూర్లో ఒక మంచి ఆదర్శవంతమైన ఒడ్డే ఓబన్నను ఆయన చరిత్రను మరి ఇక్కడ ఆ స్టాచ్యూ చూడగానే మరికి ఆ చరిత్ర అంతా గుర్తు వచ్చే విధంగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మన ఊరోళ్ళందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. కానీ ఇది ఒక గల్లీకే పరిమితం కాకుండా మరి తెల్లాపూర్ మున్సిపల్ మొత్తం ప్రజలందరూ కూడా ఒక మంచి దిక్సూచి అవుతాడని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒడ్డెర సోదరులందరికీ ధన్యవాదాలు. జై హింద్. ఒడ్డే ఓబన్న 1807లో నంద్యాల ఉన్నటువంటి అదొక సామంత రాజ్యం. అది ఆ సామంత రాజ్యంలో రేనాడు అనే గ్రామంలో అతడు జన్మించాడు. అంటే ఆ టైంలో ఉన్నటువంటి ఏంటిదంటే అప్పుడు ఉన్నటువంటి పాలెగాలి వ్యవస్థ ఉన్నది. అక్కడ పాలెగాలి వ్యవస్థ ఏంటిదంటే పాలెగాలు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భూమి శిస్తు కానీ లేకుంటున్నటువంటి లాండర్ కానీ ఇవన్నీ ఉన్నటువంటి ఆ పరిస్థితి వాళ్ళకు ఉన్నటువంటి పాలెగాలు ఉన్నటువంటి ఆ పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి నంద్యాల ఉయ్యాల నరసింహారెడ్డి ప్రధానంగా ఉన్నటువంటి అతనికి అనుచరుడు ఉన్నటువంటి ఒడ్డే ఓబన్న గారు అక్కడ ఉన్నటువంటి అంటే అక్కడ భూమి శిస్తు కానీ లేకున్నటువంటి తర్వాత ఉన్నటువంటి అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద దాడులు కానీ లేకుంటే ఉన్నటువంటి కరువులు వచ్చిన తర్వాత కూడా భూమి శిస్తు కట్టాలని ప్రజల మీద ఎప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్యం అంటే అప్పుడు బ్రిటిష్ ఉన్నటువంటి పరిపాలన కింద ఉన్నది. బ్రిటిష్ పరిపాలన వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉయ్యాల గారి నరసింహారెడ్డి తర్వాత ప్రధాన అనుచరు ఉన్నటువంటి ఒడ్డే ఓబన్న గారు వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారం గురించి కానీ తర్వాత ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భత్యం గురించి కానీ తర్వాత ఉన్నటువంటి భూమి శిస్తులు కానీ లేకుంటున్నటువంటి ఆ కరువు వచ్చిన తర్వాత ఆ కరువులు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మనము పన్ను వసూలు చేయొద్దని దాని గురించి బాగా పోరాటం చేస్తే దానికి ఉన్నటువంటి బ్రిటిష్ వారితో వీళ్ళకున్నటువంటి సంఘర్షణ జరిగితే ఆ సంఘర్షణ నుంచి తర్వాత ఉన్నటువంటి అది పెద్ద మూమెంట్ జరిగింది. అక్కడ మూమెంట్ జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి చాలా ఉన్నటువంటి ఉయ్యాల నరసింహారెడ్డి గారు తర్వాత ఓబన్న గారు ప్రధాన శిష్యుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ఎవరైతే ఒడ్డే ఓబన్న అక్కడ ఉన్నటువంటి ఎవరు చంచులు కానీ తర్వాత మిగతా ఉన్నటువంటి కింది కులాలందరినీ కలుపుకొని ఒక సైన్యం చేసేసి వీళ్ళున్నటువంటి సాయుధ తిరుగుబాటు కూడా ఇక్కడ చేసినారు. ఆ సాయుధ తిరుగుబాటు అంటే తిరుగుబాటు చేసేట్లో ఆ తిరుగుబాటులో ఎవరు ఆ తిరుగుబాటు ఉన్నటువంటి ఎవరైతే సైన్యం ఉన్నటువంటి వీళ్ళు ఒక 1000-2000 మంది సైన్యంతో ఆ సైన్యాధికారి ఉన్నటువంటి ఉయ్యాల నరసింహారెడ్డి ప్రధాన సైన్యాధికారి ఒడ్డే ఓబన్న గారు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యానికి తర్వాత ఉన్నటువంటి వీళ్ళందరికీ పోరాటంలో ఆ పోరాటంలో ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యాన్ని చాలామంది గడగడ ఓడించినటువంటి ఎవరైతే ఒడ్డే ఓబన్న గారిని బ్రిటిష్ సైన్యం ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి పోరాటంలో ఉన్నటువంటి అమరుడు అయినాడు. ఆ తర్వాత ఉయ్యాల నరసింహారెడ్డిని ఉరిసంగం ఎక్కించారు. ఇక్కడ ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఒడ్డే ఓబన్న ఏదైతున్నటువంటి కింది కులాలను అందరినీ కూడా కలుపుకొని ఏదైతే పోరాటం చేసిండ్రో అదే స్ఫూర్తితోని మనం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓబన్న ఉన్నటువంటి ఆడశక్తి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి
75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఓమన్న గారు ఉన్నటువంటి స్ఫూర్తి అవుతుందో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనకున్నటువంటి కింది కులాలు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కలిసి తర్వాత ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే విధంగా చూస్తే ఇప్పుడు ఒడ్డెర సంఘం ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి సభ పెట్టారు. ఈ ఒడ్డెరలో ఉన్నటువంటి జనాభా ఎంత ఉంది ఇక్కడ వీళ్ళకు ఇప్పటి వరకు 75 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ఒడ్డెర ఉన్నటువంటి వాళ్ళకు ఒక ఎంపీ కానీ లేకుంటే తర్వాత ఒక ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ లేకుంటే సర్పంచ్లు కానీ మండల ప్రెసిడెంట్ కానీ జిల్లా పరిషత్ ఎంతమంది ఉన్నారు. అదేవిధంగా ఉన్నటువంటి ముత్రాజులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి తర్వాత ఉన్నటువంటి చిన్న చిన్న కులాలు ఉన్నటువంటి బీసీ కులాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రాజ్యాధికారం కూడా లేదు. కాబట్టి ఏదైతే ఉన్నటువంటి ఒడ్డే ఓపెన్ ఏదైతే ఆయన ఆశయం ఏదైతే ఉన్నదో ఇక్కడ మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బహుజనులు ఏదైతే ఉన్నారో వాళ్ళ జనాభా దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాధికారం వస్తేనే ఇక్కడ మన సమస్యల పరిష్కారం వస్తుంది. దాంట్లో వీళ్ళ కూడా కొంత జాబులు కానీ ఉపాధి కల్పన దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ బీసీలకెళ్ళి తీసి ఒడ్డెలు ఎస్టీలో కలపని చెప్పేసి ఆ పోరాటంలో భాగమే మరి ఎత్తరి అంటయ్య గారు ఈ స్టేట్ జనసేన వైస్ ప్రెసిడెంట్ ఆయన కూడా ఒడ్డెల కోసం పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి ఎంబీసీ చైర్మన్ మా జయపాలన్న గారు ఉన్నారు కాబట్టి ఈ ఆధారంలో మరి ఒడ్డెలను బీసీల నుంచి తీసి ఎస్టీలో చేర్చాలని చేరిస్తే మేము కూడా వాళ్ళ పోరాటాన్ని మేము కూడా సాగిస్తాం కోరుకుంటూ ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ఎత్తరి అంతయ్య గారికి మాట్లాడాలని కోరుకుంటున్నా. మరి ఈరోజు ఒడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ చాలా శుభసూచకం. ఎందుకంటే మరి ప్రతి విషయాన్ని అవలీలలుగా ఈ సమాజానికి ఒక పెద్ద మెసేజ్ నేను కింద సత్యనారాయణరాజు గారిని అడగడం జరిగింది. మరి ఎవరైతే జ్యోతిరావు పూలే గారు మరి తల్లి సావిత్రిబాయి పూలే గారు అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా వారి సతీమణి గారు అదేవిధంగా ఏదైతే ఆకలిని చంపుకొని ఆకలిని కూడా అవలీలలుగా అధిగమించి ఒక పూరి గుడిసెలో నుంచి తన ప్రయాణం సాగించి ఒక ఐపీఎస్ ర్యాంకు కొట్టిన మన ఆర్ఎస్ ప్రవీణ్ గారికి వారు జీవిత చరిత్ర చాలా దీనస్థితి నుంచి వచ్చింది. వారు నేను కొన్ని సందర్భాల్లో ఒకానొక బుక్లో చదవడం జరిగింది. వారి తల్లిగారు కూడా ఎటువంటి పరిస్థితులు అంటే మాలవాడలో అలాంటి దుర్భర జీవితం నుంచి ఆకలిని కూడా చంపుకొని చదువును చదివితేనే రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును నేను సాధించుకున్నప్పుడే అని ఆలోచనతో వచ్చి వారు ఏదైతే 10 సంవత్సరాలు గురుకుల పాఠశాలలు నడిపినప్పుడు మేము వారితో పాటు ప్రయాణం చేసినాం. వారికి సంబంధించిన చాలామంది వ్యక్తులు పీడిఎస్ కానీ ఇతర సంఘ సేవకులు కానీ వారిని ప్రాధేయపడకుండా నైపుణ్యం ఉన్న ప్రతి విద్యార్థులను తన కన్న పిల్లల్లాగా చూసుకొని వారందరికి కూడా చదువు అనే అమృతాన్ని అందించిన మానీయుడని నేను చెప్పగలుగుతా. ఎప్పటిసందో ఉన్నాయి గురుకులాలు కాదని అనను, కానీ దానికి ఒక నైపుణ్యత, దానికి ఒక సన్న బియ్యం, దానికి ఒక మినో, ఏ విధంగా అయితే మనం ఒక హోటల్కి వెళ్తే వారు బఫే సిస్టమ్ పెడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తాను పురుగుల చారు తిని పురుగుల అన్నం తిని అనుభవించిండు కనుక రేపు ఈ భారతదేశానికి ఉపయోగపడే భావి పౌరులు చాలా దృఢంగా ఉండాలంటే వాళ్లకు విలువైన మెనో ఇస్తే బాగుంటుందని అప్పటి ప్రభుత్వాలను ఒప్పించి ఆ కార్యక్రమం చేసిన ఘనత ఐపీఎస్ మన ప్రవీణ్ కుమార్ సార్ గారికి దక్కుతుందని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తున్న సోదరులారా. అదేవిధంగా ఈరోజు తలెత్తుకొని గర్వంగా మనమందరం ప్రభుత్వాలను మాకొక ఐకాన్ ఉన్నాడని చెప్పి ఆ ఐకాన్ ఒడ్డే ఓపెన్ అని చెప్పి
మేము కూడా అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో నైపుణ్యం చెందిన కులం అని చెప్పి తెలియజేయడంలో గొప్ప కులం ఏదన్నా ఉంది అని అంటే అది ఒడ్డెర కులం అని చెప్పి గౌరవంగా చెప్తున్న సభాముఖంగా. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంజనీర్ వ్యవస్థ లేదు, ఆ రోజుల్లో ఒక ప్లానింగ్ వ్యవస్థ లేదు, ఆ రోజుల్లో ఆనకట్టలు కట్టాలన్నా ఏదన్నా వంతెలు కట్టాలన్నా ఏదన్నా అడవి నుంచి ఇంకొక అడవికి మారాలన్నా ఏ విధంగా వంతెనలు కట్టాలా, ఏ విధంగా ఆ కల్వట్లు కట్టాలా, ఏ విధంగా ప్రాజెక్టులు కట్టాలనే నైపుణ్యం రాయిని మట్టి లేకుండా, సిమెంట్ లేకుండా, ఇసుక లేకుండా, సున్నము బట్టి లేకుండా కట్టిన ఘనత ఒడ్డర్లేదని సభాముఖంగా మనం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ప్రతి విషయం మాట్లాడుకోకపోతే సమాజానికి తెలియదు. ఈ ప్రభుత్వం రావడంతో మన బుర్రా వెంకటేశం గారు వారికి మేము తెలియజేయడం జరిగింది. ట్రస్ట్ తరఫున మాకు ఒక ఐకాన్ ఉన్నాడు. ఈ ప్రభుత్వాలు రకరకాల వ్యక్తుల గురించి వారి సామాజిక వర్గాల గురించి తెలియజేస్తున్నారు. మాకు కూడా మా ఐకాన్ గురించి తెలియజేయాలన్నప్పుడు 2004లో ఒడ్డర్ల ఆత్మగౌరవ భవన సముదాయ ట్రస్టీ ఒడ్డర సంఘం తెలంగాణ గనుదెబ్బ ఆధ్వర్యంలో ఒడ్డే ఓబన్న జీవోడే తెరదింది. దాన్ని సుందరయ్య భవన్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మీకు తెలుసు పెద్దలు జయపాలన్న గారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచన మేరకు మరి తీసుకొచ్చి బ్రహ్మాండంగా వేలాది మందిని రవీంద్ర భారతికి తరలించి చేసిన ఘనత కూడా జయపాలన్న గారిది అని చెప్పి ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి కార్యక్రమానికి మనం ఏమీ లేదు, ఏమి కాదు, ఏమి పోదంటే మనం అక్కడనే ఉంటాం. ఈరోజు ఈ తెల్లాపూర్ అనే ఒక గ్రామం నుంచి ఎంత విలువైన సందేశాన్ని బయటికి పంపుతున్నామంటే ఈరోజు ప్రభుత్వం తరపున జయపాలన్న గారు వచ్చారు, మేధావుల తరపున డాక్టర్ ఓర్సు కృష్ణయ్య నిజాం కాలేజ్ ప్రొఫెసర్ వచ్చారు, ఒక రిటైర్డ్ ఐపీఎస్, ఒక డైనమిక్ లీడర్ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు. దీన్నే మనం పెద్ద ఎత్తున తీసుకొని మనం ఏ కార్యక్రమం ఉన్నా ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ పాటలు పాడే నిర్వాహకులు కూడా వాళ్ళు ఎంత అందంగా మన జీవిత చరిత్రను అల్లి చెప్పడం జరిగింది. ఇవన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తుందంటే మీరు చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు తెల్లాపూర్ వాసులు. ఎందుకంటే ఆ మహనీయుల ఫోటోలు పెట్టిన పద్ధతి, ఈ డాష్ని అలంకరించిన పద్ధతి చాలా సంతోషకరంగా, మీరు ఎంత కృషి చేస్తే మీకు ఎంత ఆలోచన ఉంటే ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నారని చెప్పి ఈ సభికులకు అందరికీ కూడా అర్థమైపోయింది. మరి ఏందో ఇందాక చెప్తూ ఉన్నారు విగ్రహానికి ఆటంకాలని. మరి అదేవిధంగా ఈ విగ్రహ ఆటంకం అనేది మరి మనకే కాదు ప్రతి ఒక్కరికి కూడా వస్తున్నాయి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పంజాగుట్ట చౌరస్తా నుంచి తీసుకెళ్ళి వాళ్ళు పోలీస్ స్టేషన్లో దాచిపెట్టడం కూడా జరిగింది. అయినా ఈరోజు ఏవి జరిగినా మరి ఇక్కడ ఉండే నిర్వాహకులందరూ కూడా ఒక పట్టుదలతోటి ఒక ఏకల్లవిడిలాగా ఏ విధంగా అయితే దృఢంగా ఉంటుర్రో సంకల్పం దృఢంగా ఉంటే సాధించదనేది ఉండదని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్న సోదరులారా. మరి అన్ని కులాలకు కూడా మనం భవనాలు ఇచ్చినాం, భూములు ఇచ్చినాం భవనాల కోసం. మరి ఒడ్డర కులాన్ని కూడా భవనాలు నిర్మించడానికి ఒక స్థలం ఇవ్వాలని చెప్పేసి మరి అప్పుడున్న బీఆర్ ప్రభుత్వం భవనానికి కోసం స్థలం కేటాయించింది. మరి ఆ స్థలం కోసం మదించాలి, నా కులానికి ఏదో చేయాలి, గుర్తింపు ఉండాలని చెప్పేసి మరి అలా ఎకరా భూమి ఉప్పల్ దగ్గర ఎకరా భూమి సాధించిన వ్యక్తి మరి చెప్పాడు సత్యబాబు గారు. మన ఒడ్డే సోదరుల కోసం కూడా ఆయన ఎప్పుడు వెన్నట్టుంటాడు, ఎప్పుడు పోయినా కూడా కాదు అనే మాట నోటికి రాదు. ఎంతో మాత్రం జై ఒడ్డెరా, ఒక్కసారి గట్టి చెప్పండి అన్న, జై ఒడ్డెరా, జై ఓబన్న. నిజంగా ఈ వేదిక పైన మన పెద్దలు మన గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, అలాగే జయపాల్ ఎంఎస్ చైర్మన్ జయపాల్ గారికి, అలాగే సభ అధ్యక్షులు పల్లపు నరసింహ గారికి, సభ నిర్వహణ చేస్తున్న మన పల్లపు శ్రీనివన్న గారికి, యాదన్న గారికి, అలాగే స్పెషల్ రాకేష్ గారికి, ప్రతి ఒక్కరికి వేదిక పైన పెద్దలకు, సాయి విక్రమ్ గారికి, మరి వేదిక పైన ముందున్న మీ అందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా ఈ అంటే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కోసం చాలా కష్టపడ్డారు ఈ తెల్లాపూర్ వాసులు. అన్నలు వచ్చి నన్ను చాలాసార్లు అడిగారు, అన్న ఇది చాలా డిస్టర్బ్ అవుతుంది, ఏం చేద్దాం అని. ఇంకా మీ జిల్లా నాయకులు ఉన్నారు కదా లింగన్న,
నా దగ్గరికి వస్తే ఇట్లా లింగాన్ని పట్టుకోండి, మీరు పోండి, కళ్ళ దగ్గరికి పోండి, ఏ పని కావాలో అక్కడ చేయండి, మీ నుంచి కానప్పుడు నా రాండి, నేను ఏం చేయాలో చేస్తాను చెప్పిన. కానీ సోమన్న గారు కూడా ప్రత్యేకంగా వచ్చిన సంతోషం నాన్న. అదే వేదిక పోయిన ప్రతి ఒక్కరికి నా యొక్క మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అన్న. మీరందరూ వచ్చిన సంతోషం అన్న. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఓపెన్ విగ్రహం ఈరోజు మనము ఇనాగ్రేషన్ చేసుకున్నాం. మరి దీనికి ఈ ఒక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇనాగ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఆయన ఆశయాలను మనము తెలుసుకుంటూ గుర్తు చేసుకుంటూ మన ఒడ్డర్లందరూ ముందుకెళ్ళాలా. అలాగే మన పిల్లలకు కూడా చెప్పాలా, పురాణ హిస్టరీలు చెప్పాలా. మనకు కూడా ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన స్ఫూర్తి తీసుకొని మీరు కూడా ఎదగాలని చెప్పాలి. ప్రతి ఒక్కరు చూశారు కదా, ఆర్ఎస్ ప్రవీణ్ గారు మరి ఒక ఐపీఎస్ అయ్యారంటే మామూలు మనిషి కాదైన, కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి. అలాంటి వాళ్ళు మనం ఆదర్శం తీసుకోవాలా. అలాగే ఈ చైర్మన్ గారు, ఎంబీ చైర్మన్ గారు కూడా మన కులంలో పుట్టి ఆయన కూడా ఒక చైర్మన్ పదవి పొందారంటే ఆయన కూడా మనం ఆదర్శం తీసుకోవాలా. అన్నీ మంచి వాళ్ళని ఎప్పుడు ఆదర్శం తీసుకోవాలా, తీసుకొని మనం ముందుకెళ్ళాలా, సక్సెస్ కావాలా. ప్రతి ఒక్కరు దయచేసి చెప్తున్నా, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు బాగా చదవాలా, చదివి మనము ముందుకెళ్ళని చూసుకోవాలా. గారికి నా ప్రత్యేక నమస్కారాలు. సత్తన్న గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా అన్న చాలా ప్రేమ మా మీద, మేము వాళ్ళ మీద. చాలా సంతోషం అన్న సత్తన్న గారు. మా కుల మీటింగ్ వచ్చిన మరీ సంతోషము. ఈరోజు నిజంగా ఇట్లాంటి అంటే ఓపెన్ విగ్రహాల ఆవిష్కరణ తెలంగాణ మొత్తం జరుగుతున్న చాలా సంతోషంగా ఉంది. మరిన్ని జరుపుకోవాలని, అలాగే మనం ముందు మా బాగా డెవలప్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, చెప్పకపోతే ఈయన కూడా ఏం తెలియదు అనుకుంటారు కాబట్టి తప్పదు. కాబట్టి ఒడ్డే ఓపన్న గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యాధ్యక్షునిగా ఉండే ఆయన నమ్మకానికి మంచితనానికి మారుపోయినటువంటి వ్యక్తి. దాదాపుగా ఒక 5,000 నుంచి 10,000 మందికి సైన్యాధ్యక్షుడైన. సైన్యాధ్యక్షుడు అప్పట్లో ఎవరికి ఇస్తుందంటే చాలా నమ్మకమైన వ్యక్తికి, బలమున్న వ్యక్తికి, గట్స్ ఉన్న వ్యక్తికి, అన్ని విధాల ఓపికతో కలుపుకొని పోయి ఉన్నటువంటి వ్యక్తికే అట్లాంటి పదవులు ఇచ్చేవారు. మరి ఆ టైంలోనే మరి అట్లా ఒడ్డే ఓబన్న గారు పదవులు అనుభవించారంటే మందికే ఆ గుణాన్ని పుణిపుచ్చుకున్నటువంటి వ్యక్తులే ఈ ఒడ్డే రాజులు. కాబట్టి ఆయన నమ్మకంగా పనిచేసినప్పటికీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఆయనని దొంగ దెబ్బ తీసి చంపేస్తే వీరమరణం పొందడం జరిగింది. అది అట్లా వస్తే మరి 1-2 విషయాలు నాకు తెలిసినవి చెప్పాలి. ఈ విగ్రహం పెడేటప్పుడు ఆపి పోలీసు వాళ్ళు జేసీబీ అది తీసుకపోతే సీన్ నా దగ్గరకు వచ్చాడు. ఎంబడే సిఐ ఫోన్ చేసి చెప్పి ఆ జేసీబీ కానీ అవన్నీ నిడిపించి నేను కానీ మా ఆల్ కౌన్సిలర్ కానీ అవుట్లెట్ సపోర్ట్ చేసినాం. వేరే వాళ్ళు ఎవరైనా చిన్న ఇప్పుడు అన్న చెప్పింది ఇంతకుముందు ప్రతి దగ్గర సమస్య ఉంటుంది. ఆ సమస్యను అధిగమించినప్పుడే దానికి పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారం దొరకాలన్నప్పుడు చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. మరి అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ అన్న నిజంగా ఆయన సొంతంగా నేను చాలా విన్నానన్న గురించి కొన్ని 1000 మంది సొంత డబ్బులతోని చదివించాడు, కులాలకు మతాలకు అతీతంగా. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఈ హాస్టల్ కానీ ఇవి కానీ ఎక్కడ కూడా ఈరోజు రోజుకొక ఇష్యూ వస్తుంది. నేను ఎవరు తప్పట్టట్లేదు, కానీ అప్పుడు ఉన్న ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ అన్నాడో ఆయన ఆధ్వర్యంలో చిన్న హాస్టల్లో చిన్న పొరపాటు కూడా ఉండకపో. అంటే పిల్లల మీద కానీ అందరి మీద ఆయన అంతా దృష్టి పెట్టి వాళ్ళని అంతా బాగా చదివించి వాళ్ళకి ఏది కావాలన్నా సన్నబియ్యం కాడికి షురు పెడితే అప్పుడు గవర్నమెంట్ను ఒప్పించి మెప్పించి అన్నీ కూడా చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ అన్న. ఆయనను మనం ఎంత స్మరించుకున్నా కూడా ఆ రోజులలో మనము ఇప్పుడు కూడా అంబేద్కర్ స్టోరీ వింటాం, చరిత్ర. అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ అన్న కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. రెండో విషయం ఇది ఒక్కటి చెప్పని చేస్తే, ఎందుకంటే పార్టీ అనొద్దన్నారు కానీ ఒక ముచ్చట చెప్పాలి. అప్పుడు
కేసీఆర్ గారు ఉన్నప్పుడు మున్సిపల్ వర్క్లో ఒక చట్టం తీసుకొచ్చిండు. ఎందుకంటే ఇది వడ్డేళ్ళ సంబంధించింది కాబట్టి వడ్డేళ్ళ చెప్పాలి. ఒక చట్టం తీసుకొచ్చిండు. ఒక 10 కోట్ల వరకు జరిగితే, ఒకవేళ 100 కోట్లు జరిగితే 10 కోట్లు వడ్డేరు వాళ్ళకు, 10 కోట్లు ఎస్సీలకు, 10 కోట్లు ఎస్టీలకు, 100 కోట్లు ఖర్చు పెడితే, లేదు 10 కోట్లే ఖర్చు పెట్టావు, ఖచ్చితంగా ఆ టెండర్ ఏదైతే పెడతారో ఆ 1 కోటి రూపాయలు అందులో వడ్డేరోళ్ళే వేయాలి. ఎవరైనా వేరే లేనికే లేదు. అది లింగానికి బాగా తెలుసు. మళ్ళీ అదే ఎస్సీలు ఉన్నారు, అందులో ఎస్సీలే వేయాలి, ఎవరు ఇష్టం. ఎస్టీలు ఉన్నారు, అట్లా కింది ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎదగాలనే ఉద్దేశంతో అందరికీ మరి అప్పుడు ఉన్నంత న్యాయం చేశారు. ఈరోజు కూడా జైపాలన్నకు మేము చిన్నప్పటి నుంచి అన్నను మేము కూడా ఎన్నో రకాలుగా జైపాలన్నను కూడా చూస్తాం. జైపాలన్న కూడా ఎంబీసీ చైర్మన్ రావడం నిజంగా ఈ చుట్టుపక్కల ఆయన ఇయ్యాల కాదు, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎన్నో పదవులకు ఫైట్ చేసిండు. ఎప్పుడో ఎమ్మెల్యే రావాలే, అయినా కూడా అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. ఏ రోజుకైనా ఓ రోజు చూస్తామని మేము ఆశిస్తున్నామన్నా. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కూడా అన్ని విధాల నరసింహన్న గారు, యాదన్న గారు, సీన్ గారు, ఆ విక్రమిలంతా పిల్లలు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు మా వంతు సాయం కూడా అన్ని విధాలు చేస్తాం. ఇంకా ముందు కూడా మాతోనైంది చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెల్లాపూర్ ప్రజలకు, వడ్డే రాజులకు, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు ముందు మా యూత్ అందరం వడ్డే ఓబన్న స్టాచ్యూ పెట్టడానికి స్టాండ్ తీసుకున్నాం. స్టాండ్ తీసుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. మేమందరం ఫేస్ చేసినప్పుడు ఆ మధ్యలో మా పెద్దవాళ్ళే, మా కావాల్సిన వాళ్ళే, మా వాళ్ళు ఎందుకు రా మీకు అంత ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తారు, అదేమన్నా తిండి పెడుతుందా లేదంటే ఏమన్నా ప్రయోజనం మీకు కదా అని అన్నారు. వాళ్ళకి ఇప్పుడు నేను ఆ రోజు ఏం ఆన్సర్ వేయలే, కానీ ఇప్పుడు చెప్తున్నా వాళ్ళకి ఆన్సర్. మీ టైం కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా ఇంట్లో మన ఫ్యామిలీతో తిరుగుతున్నామన్నా, మనం ఇంత స్వతంత్రంగా మన ఇంట్లో తిండి తింటున్నామన్నా దాంట్లో ఒక కారణం మన వడ్డే ఓబన్న. ఇప్పటికైనా మా యూత్కి సపోర్ట్ చేయండి, ఇంకా ఎంకరేజ్ చేయండి, అంతేగాని ఇంకా డిస్కరేజ్ చేయాలని చూడకండి. అంతే. జై ఓబన్న, గట్టిగా సలి ఎగిపోవాలి. జై ఓబన్న, జై వడ్డన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న నరసింహన్న, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి యూత్ సభ్యులకి, యాదన్నకి, పల్లపు శ్రీనివాస్ అన్నకి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ప్రవీణ్ సార్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తున్నది. ఎందుకంటే ప్రవీణ్ సార్ చేసినటువంటి ఆ విద్యార్థుల యొక్క మేలు కోసం ఆయన త్యాగాన్ని ఎప్పటికీ అందరూ గుర్తు చేసుకుంటా ఉన్నారు. అట్లాగే మన కమ్యూనిటీ నుండి ఒక ఎంబీసీ కార్పొరేషన్గా ఎదిగినందుకు జరిపేటి జైపాలన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. ఇవాళ తెల్లాపూర్లో 2వ పొద్దు పొడిచింది. ఇంతకుముందు గద్దరన్న విగ్రహంతో ఈ చరిత్ర ప్రపంచవ్యాప్తం చేసిండ్రు. కొల్లూరి సత్యన్న గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. కొల్లూరి సత్యన్న గారు ఒక విద్యావేత్తగా, మట్టి మేధావిగా ఆయన ఇవాళ చాలా పెద్ద సేవ చేస్తూ ఉన్నాడు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా పూలే అంబేద్కర్ ఫిలాసఫీని విద్యార్థులకు అందించి యువ మేధావులను తయారు చేస్తున్నటువంటి కేంద్రం ఇవాళ తెల్లాపూర్ అంటే మనందరం గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అయితే ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ ఓబన్న విగ్రహం ఇక్కడ పెట్టడానికి చాలా ఇబ్బందులు ఎదురైనాయని చెప్పిండ్రు. ఓబన్న విగ్రహం పెట్టడానికి ఎందుకు ఇబ్బందులు ఎదురైనాయి అంటే, ఈ సమాజంలో ఒక అగ్రవర్ణ భావజాలం ఉంటుంది. మన విగ్రహాల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు రకరకాల టెక్నికల్ అడ్డంకులు చెప్తారు. అదే గద్దరన్న విగ్రహం పెట్టేటప్పుడు కూడా అట్లాగే ఇబ్బందులు ఎదురైతే దానికోసం 2 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేసిండు లెజెండరీ లీడర్ మన కొల్లూరి భరత్. యాజ్ ఎ కౌన్సిలర్గా ఆయన ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. కాబట్టి ఇవాళ మన విగ్రహాలు పెట్టుకోవడానికి మనం ప్రాణత్యాగాలు చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. కానీ చాలామంది వడ్డెర సంఘం నాయకులు వచ్చిర్రు, అన్నలు చాలా అద్భుతంగా చెప్పిర్రు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున జైబీలు తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద అనేక మంది కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మా శ్రీ కుమార్ గౌడ్ అన్న ఇట్లాంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. వారందరికీ పేరు పేరున జైబీలు తెలియజేస్తూ ఇవాళ
ఒడ్డె రాజుల యొక్క చరిత్రను తీసుకుంటే ఇంతకుముందు భరత్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఒక మౌర్య సామ్రాజ్యంలో సామ్రాట్ అశోకుని రాజ్యంలో ఎట్లా వాళ్ళు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిల్లు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఆనాటి చరిత్ర ఎటుపోయింది? రాజ్యాలు ఏలినటువంటి రాజులు వడయ రాజులు, ఆ రాజులు ఇవాళ మనం గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అంటే మన చరిత్ర మనం తెలియకుంటే మనము చాలా ఆత్మన్యూనతా భావానికి గురవుతాం. కానీ మన చరిత్ర ఒకప్పుడు ఈ దేశాన్ని వెళ్ళినటువంటి రాజులము అనేటటువంటి మాట చెప్పుకోవడానికి మనం గర్వపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ఒరిస్సాను కేంద్రంగా చేరుకొని ఆనాడు ఒడియ రాజులు ఆ రాష్ట్రాన్ని పాలించినటువంటి చరిత్ర కూడా ఉన్నది. రాజ్యాలు ఏలిన వాళ్ళు, వంతెనలు కట్టిన వాళ్ళు, ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు, రహదారులు వేసిన వాళ్ళు, ఇండ్లకు పునాది రాయి కొట్టిన వాళ్ళు, ఎత్తైన కొండల్ని పిండి చేసినటువంటి దమ్మున్నటువంటి వ్యక్తులు వడ్డెరాజులు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మరి చరిత్రని సృష్టించినటువంటి వాళ్ళ పేర్లు చరిత్రలో లేకుండా చేసింది. భారత స్వాతంత్రోద్యమ చరిత్రను తీసుకుంటే అంతా అగ్రవర్ణాల చరిత్రగా దాన్ని లిఖించేటటువంటి పని చేసిర్రు. మరి మన చరిత్రని మనం రాసుకున్నప్పుడు ఇదిగో మాకు ఒడ్డే ఓబన్న ఉన్నాడు, మా ఒక దళ కమాండరు, ఒక సర్వ సైన్యాధ్యక్షుడు, ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారావు రేనాటి రాజ్యాన్ని పాలించినప్పుడు ఒక సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆయన పనిచేసిండు అనేటటువంటి విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. మరి ఒడ్డే ఓబన్న గొప్పతనం ఎక్కడ దాగి ఉన్నదంటే ఆయన కేవలం 40 ఏళ్ళు మాత్రమే జీవించి ఒక యుద్ధంలో మరణించినటువంటి వీరునిగా మనం ఆయన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ దేశ చరిత్ర అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళ పేర్లను చెప్పడానికి, వాళ్ళ యొక్క చరిత్రను లిఖించడానికి ముందుకు రాలేదు. నిజానికి సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగింది. ఆ 1857 మొదలు కావడానికి 10 ఏళ్ల ముందే ఒడ్డే ఓబన్న యుద్ధం చేసినటువంటి చరిత్ర ఒకటి ఉన్నది. అంటే ఝాన్సీ లక్ష్మీబాయి తెలిసినంతగా జల్కారీ బాయి తెలియదు, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియదు, అదే జ్యోతిరావు పూలే గురించి తెలియదు. మనకు అక్షరాలు నేర్పినటువంటి సావిత్రిబాయి గురించి కూడా ఈ దేశ చరిత్ర కప్పిపెట్టింది. కానీ ఇవాళ మనం ఈ జాతుల్లోకి వెళ్ళి ఎదిగించినటువంటి బిడ్డలుగా ఆ చరిత్ర అంతా వెలికితీసి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణవాదులకి, మనువాదులకి మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇగో ఇది మా చరిత్ర, ఇగో 2 అక్కడ వెనకాల ఆయుధాలు పెట్టుకొని ఉన్నటువంటి ఒడ్డే ఓబన్న మా వీరుడు అని చెప్పి ఘనంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. మరి అట్లాంటి ఒడ్డే ఓబన్న వారసులుగా ఇవాళ మనం ఇక్కడ ఉన్నాము. అయితే ఇంతకుముందు తమ్ముడు చిన్నోడు మాట్లాడుతూ అన్నాడు, ఒడ్డే ఓబన్న విగ్రహం పెడితే ఇక్కడ ఏమొస్తుంది అని చెప్పి. ఒడ్డే ఓబన్న విగ్రహం పెడితే ఒక ఆత్మగౌరవం వస్తుంది. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా మన గుండెలు పులకరిస్తాయి. జై ఒడ్డే ఓబన్న, జై ఒడ్డే ఓబన్న, జై ఓబన్న, జై జై ఓబన్న. కాబట్టి ప్రతిరోజు ఆయన విగ్రహాన్ని చూసి మనం స్ఫూర్తిని పొందుతాం. ఈ దేశంలో అత్యంత ఎక్కువ విగ్రహాలు ఉన్నది. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు ఉన్నాయి. ఎందుకు వాళ్ళ విగ్రహాలు మనం పెట్టుకున్నాము? కేవలం విగ్రహాలు పెట్టుకోవడం మన పని కాదు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చాలాసార్లు చెప్పిండు, విగ్రహాలు పెట్టుకోవడమే కాదు, మనం గ్రంథాలయాలు పెట్టాలి, లైబ్రరీలు పెట్టాలి, మన బిడ్డల్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి అనేటటువంటి మాట వారు అనేక సార్లు చెప్పడం జరిగింది. జ్ఞాన మందిరాలు అనే పేరు పెట్టింది దానికి. మరి అట్లా చూసుకున్నప్పుడు ఇవాళ మన బిడ్డలు ప్రతిరోజు ఒడ్డే ఓబన్నను చూసి మా జాతిలో ఒక పోరాట వీరుడు ఉన్నాడు, ఆయన దారిలో మేము నడుస్తాము అని చెప్పి ప్రతి బిడ్డ అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భరత్ గారు చాలా రీసెర్చ్ చేసి ఒడ్డెర్ల జీవితం గురించి చెప్పిండు. ప్రతి 100 మందిలో కేవలం 2 మాత్రమే పీజీ చేసి ఉన్నారు, ప్రతి 100 మందిలో కేవలం 4 మాత్రమే డిగ్రీ దాకా చదువుకొని ఉన్నారు అని చెప్పి. మరి ఈ చరిత్ర మారాలంటే మన బిడ్డలందరినీ కూడా చదివించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఏం జరుగుద్ది అని చెప్పేసి అంటే రేపటి జాతులు మనం క్షమించవు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మీ పిల్లల్ని చదివించుకునేటటువంటి పని చేయాలి. చదివించుకుంటే ఎంత గొప్ప మార్పు వస్తుంది అని చెప్పేసి అంటే దానికి మేమే ఒక నిదర్శనం. నేను వరంగల్లో ఒక రిక్షా కార్మికుడు కడుపులో పుట్టినటువంటి వాడిని, మా ఇంట్లో నేను ఒక కూలీ కడుపున పుట్టి కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తిని నేను. అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిని. మా తమ్ముడు కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డి చేసి ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాడు, ఇంకో తమ్ముడు డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు, ఇంకో తమ్ముడు ఒక మల్టీనేషనల్ కంపెనీలో తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇదంతా ఎట్లా సాధ్యమైంది అంటే ఒడ్డే ఓబన్న లాంటి ఒక బహుజన మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తి వల్ల సాధ్యమైంది అనేటటువంటి విషయాన్ని మేము చెప్తా ఉన్నాం.
బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం చదువుకోవడం వల్ల, మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జీవితాన్ని చదువుకోవడం వల్ల ఇవాళ మేము చదువుల బాట పట్టినాం. కాబట్టి అన్నలారా, అక్కలారా, మీరందరూ మీ పిల్లల్ని గొప్పగా చదివించి ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి ఎదిగించాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే మనం ఒడ్డే ఓబన్న వారసులమైతాము అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏం జరుగుద్ది? ఇవాళ ఇంతకుముందు భరత్ గారు అన్నారు, మనకి ఆ యొక్క క్రషర్ కొండల్ని తప్పేటటువంటి దాంట్లో ఎట్లాంటి భాగస్వామ్యం లేదు, వాస్తవానికి మైనింగ్ బిజినెస్లో మనం ఉండాలి అన్నారు. కానీ మన పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇవాళ ఒడ్డెరొల్లా గడ్డ పారమనబోయింది, బండ మీది సుత్తె దెబ్బాగిపోయింది, క్లీనర్ వచ్చింది చేతులు ఇరిసేసింది, గూడు నిడిసి తిరుగుడాయే పుట్టినూరు జాడా తెలువదాయే, అయ్యో గూడు నిడిసి తిరుగుడాయే పుట్టినూరు జాడా తెలువదాయే, ఒడ్డెరొల్లా గడ్డ పారమునబోయింది, బండ మీది సుత్తె దెబ్బాగిపోయింది, క్లీనర్ వచ్చింది చేతులు ఇరిసేసింది. ఆ వెనకాల మా అక్క చెల్లెలందరూ సపోర్ట్లు కొడతారు చాలా నిండు మనసుతోటి. ఎందుకు అంటే మా జీవితం అట్లా ఉండేది, అట్లా కష్టాలు పడి ఇవాళ బతికినాం, ఇవాళ నిలబడ్డం మేము ఒడ్డే ఓబన్న వారసులుగా అనేటటువంటి ఒక గుండె నిండా ఆత్మగౌరవం ఉన్నది. నాకు జరిపేటి జైపాలన్నను చూస్తే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అన్న ఒక బాల కార్మికుడు ఆయన జీవితం మొదలై బండగొట్టి అనేక కష్టాలు పడి ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాంటి మహనీయులు పుట్టినటువంటి జాతి మన జాతి. కాబట్టి ఈ జాతిలో రేపు ఆనిముత్యాలను అందుకోవాలి, మన వాళ్ళు చదువుకొని విద్యా ఉద్యోగాల్లోకి రావాలి, అట్లాగే రాజకీయాల్లోకి రావాలి. ఇవాళ రాజకీయాల్లో కూడా మన ప్రాతినిధ్యం లేదు. మన జనాభా ఎంతుందో మనకంత వాటా దక్కాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ వాటా దక్కకుండా ఇవాళ పెద్ద మొత్తంలో కేవలం కొన్ని కలిగిన కులాలు మాత్రమే అధికారాన్ని వీళ్ళు దిగితే వాళ్ళు, వాళ్ళు దిగితే వీళ్ళు పంచుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులు మారాలి అని చెప్పేసి అంటే తప్పకుండా మనమంతా మన బిడ్డల్ని చదివించుకొని ఉద్యోగాల్లోకి తీసుకొచ్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చి మనం రేపు రాజ్యాధికారాన్ని స్థాపించి మళ్ళొకసారి ఈ దేశానికి రాజులు కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఒడ్డే ఓబన్న విగ్రహాన్ని ఈ తెల్లాపూర్లో ఏర్పాటు చేసుకుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంతకుముందు మా సోమిరెడ్డి అన్న మాట్లాడిండు, మా సిపిరెడ్డి అన్న మాట్లాడిండు, ఒడ్డే ఓబన్న విగ్రహం పెట్టుకోవడం మాకు చాలా సంతోషము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. నాకు సత్తే సార్ ఎప్పుడు చెప్తా ఉంటాడు, తెల్లాపూర్లో ఎట్లాంటి కులమత భేదాలు లేకుండా అందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటాము అనేటటువంటి మాట చెప్పిండు. అట్లాంటి తెల్లాపూర్కి నేను నా శిరసు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఇక్కడ అన్నదమ్ముల ఆత్మీయత ఉంది, ప్రతి కులం ఒక కులంతోటి వరుసలు పెట్టి పిలుచుకునేటటువంటి మంచితనం ఉన్నది. ఇగో ఈ మంచితనమే ఇట్లా అందరం కలిసి జీవించేటటువంటి దానికి దారి తీస్తుంది. ఇక్కడ మలిన్ని బహుజన మహనీయుల యొక్క విగ్రహాల్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒడ్డే ఓబన్న విగ్రహాలు కేవలం తెల్లాపూర్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా పెట్టేటటువంటి పని వడ్డెర సంఘం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని జనవరి 11వ తేదీ ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో ఆయన యొక్క జన్మదినాన్ని జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లాగే ఒడ్డే ఓబన్న పాఠం పాఠ్య పుస్తకాల్లో ఉండాలి, యూనివర్సిటీలో సిలబస్ గా ఉండాలి. అప్పుడు రేపటి పిల్లలు చదువుకొని ఒడ్డే ఓబన్నకి నివాళులు అర్పించేటటువంటి పని చేస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నిర్వాహక కమిటీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. మిత్రులారా, ఈ సభకు విచ్చేసినటువంటి మా గురువర్యులు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక జైభీములు. మిత్రులారా, మాకు నిజంగానే ఓబన్న చరిత్ర తెలియదు. చిన్నప్పటి నుంచి మేము కుమార్ గౌడ్ వారసులుగా మాకు ఆ మహనీయులను పరిచయం చేసింది మా చదువుకున్న టైంలోనే. సావిత్రిబాయి కానీ, అంబేద్కర్ కానీ, పూలే కానీ, పెరియార్ గారి, నారాయణ గురు గారిని వాళ్ళ చరిత్ర చదివినాం. కానీ మాకు అంటే నాకు ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాల దగ్గర ఉంటా, 48. నాకు మొన్న తెలుసు ఓబన్న అంటే మా కులంలో కూడా ఒక సైనాధిపతుడు ఉన్నాడు, ఒక వీరుడు ఉన్నాడు, ఒక ధీరుడు ఉన్నాడని మాకు పరిచయమైన రోజు ఉయ్యాల నరసింహ వచ్చిన తర్వాతనే మాకు పరిచయం అయ్యిండు. ఈ ఓబన్న విగ్రహము
పెట్టడంలో మేము అనేక కష్టాలు ఒడిదుడుగులు పడడం జరిగింది. ఒక చిన్న విగ్రహం అక్కడ పెడితే అంటే వాళ్ళు మాకు తెలియకుండా 100 డయల్ చేసేసి మా విగ్రహాన్ని కూడా 3-4 సార్లు ధ్వంసం చేయడం జరిగింది. దానికి మళ్ళీ మా పెద్దల సహకారం తీసుకొని మా కలెక్టర్ గారికి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చి మాకు ఇది అధికారికంగా మాకు ఇది పర్మిషన్ ఇవ్వాలని చెప్తే ఆమె కూడా స్పందించి ఇది స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టుకోవడానికి అంగీకరించింది కాబట్టి మీకు ఇస్తామని చెప్పి ఆమె మాట ఇవ్వడం జరిగింది. అందులో మన వరికుప్పల లింగయ్య గారు కూడా, జరిపడి సత్యబాబు గారు కూడా మాకు ఎంతో సహకారం చేశారు. కానీ ముఖ్య పాత్ర ఇక్కడ పెట్టడానికి కారణమైతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి గారు, దానిలో తోడుగా మన బృందం కౌన్సిలర్లు గారు, అందరు కౌన్సిలర్లు, ఆల్ పార్టీస్ మాకు సహకరించి అక్కడ సిఐ గారితో మాట్లాడి, కమిషనర్తో మాట్లాడి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఈ విగ్రహము నిలవడంలో ప్రత్యేక పాత్ర పోషించుడు సోమిరెడ్డి గారు కానీ, భరతన్న గారు కానీ. ఇట్లాంటి ఒక చిన్న విగ్రహం పెట్టుకోవడానికి ఎంత అంటే ఒడ్డరొల్లము ఈ భారతదేశంలో నవాబ్ కాలంలో, అంతకుముందు తెల్లదొరల కాలంలో ఈ డ్యాములు కట్టిందెవరు, గుళ్ళు కట్టిందెవరు, బళ్ళు కట్టిందెవరు? ఇవన్నీ మేమే కదా కట్టింది. కానీ గుళ్ళకు ప్రవేశం లేదు మాకు, బళ్ళకు ప్రవేశం లేదు మాకు. నిజమా కాదా మిత్రులారా? కానీ మనం చదువుకుంటేనే జ్ఞానవంతులం అవుతాం. పూలే అప్పుడే మనకు సావిత్రిబాయి చదువుకుంటే జ్ఞానం వస్తుందని ఆ రోజుల్లోనే మనకు ఆమె ఎన్నో కష్టాలు పడి మరి మన మహిళలకు చదువు నేర్పించండి గొప్ప తల్లి. ఆమె మార్గంలోనే మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ అంటే ఒక మనిషి కాదు, మనకు జీవితాన్ని చూపించే ఒక మహా వ్యక్తి. అట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు మా ఈ ప్రోగ్రాంకి రావడం చాలా సంతోషకరం మిత్రులారా. ఎవరు వచ్చినా రాకున్నా ఆర్ఎస్ ప్రవీణ్ గారు వస్తున్నారని నాకు టైం అడిగితే, అంటే ఏప్రిల్ 11కే మేము అది జనవరి 11కే ఓపెన్ చేద్దామని నేను భరత్ గారితో అడిగితే సార్కు టైం లేదని చెప్పారు. సారు టైం కోసమే ఎన్ని రోజులు వేచడం జరిగింది. ఇది కూడా ఒక 20 రోజుల తర్వాత పెడదాం అనుకున్నాం. సార్కు అంటే ఒక 1 మంత్ వరకు బిజీ షెడ్యూల్ ఉంది. ఇప్పటికిప్పుడు చేయాలంటే మాకు డబ్బులు లేక అనేక రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఈ ప్రోగ్రాంలో ఎంతో అవుతుడుగులు చేస్తూ అయినా ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడంలో అనేక మా సోదరులు, కుల సోదరులు, మళ్ళీ అట్లాగే భరత్ గారు, సోమన్న గారు మాకు తోడు నీడగా ఉండి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు వారికి తల వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా మిత్రులారా. మళ్ళా ఎట్లా ఇప్పుడు మన నాకు ఎవరు వచ్చినా రాకున్నా ఆర్ఎస్ ప్రవీణ్ వస్తుండు అనగానే నా ఒళ్ళు పులకరించింది, నా జన్మ ధన్యం అయిపోయింది మిత్రులారా. అంటే ఒక ఆర్ఎస్ ప్రవీణ్ మామూలు నిరుపేద విద్యార్థుల్ని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించిండు. మాటలు కాదు, అది ఎవరెస్ట్ శిఖరం ఎక్కించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు మన ఈ ప్రోగ్రాం రావడం చాలా సంతోషకరం. మరి మన ఆర్ఎస్ ప్రవీణ్ అడుగుబాటలో నడవాలని చెప్పేసి మనం అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షులకు ప్రత్యేక జై భీములు. సభాధ్యక్షులు వల్లపు నరసింహ గారు, సీన్ గారు, యాదయ్య గారు, విఠల్ గారు, మరి మా ఒడ్డెర సోదరులు తెల్లపూర్ రామచంద్రాపురం నుంచి వచ్చిన లింగయ్య గారు, అధ్యక్షులు ఉమ్మడి మెదక్ జిల్లా. ఈనాడు ఈ ఆవిష్కరణకు వచ్చిన పెద్దలు, గౌరవనీయులు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ గారు, మరి అదే విధంగా ఇక్కడ మాజీ సర్పంచ్ కుమారన్న గారు, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి గారు, మరి మా మిత్రుడు నేనంటే నాకెంతో సన్నిహితంగా ఉన్న మన ఇంతకుముందే చెప్పిండు, ఆయన తెల్లపూర్లు ఉంటాడు, నేను చందనాలు ఉంటాం, మేమిద్దరం అన్నదమ్ముల్లాగా. మా సత్యన్న గారు బిహెచ్ఎల్లో, ఆయన ఎక్కడ చూసినా బిహెచ్ఎల్లో మేము అందరం కలిసి తిరిగి ఏదో రకంగా కూడా మేము అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసిగా మరి
ఆయన తెల్లపూరు నా చందనారు మేమిద్దరం ఒక్క తల్లి పిల్లల్లాగా భావించి ఏ రకంగానే కూడా మేమందరం కలిసిమట్టి తిరిగిన సంగతి కూడా మాకు సత్యన్న గారు ఇంతకుముందే చెప్పినారు. మరి వాళ్ళ కుమారుడు భరత్ గారు కూడా డైనమిక్ లీడర్గా ఇక్కడ మరి కౌన్సిలర్గా గెలిచడం అనేది మరి 2 పెద్ద పార్టీలలో కూడా ఆయన ఇండిపెండెంట్గా గెలిచడం అనేది కూడా చాలా పెద్ద గొప్పతనం. మరి అదే రకంగా మరి మరి మాజీ కౌన్సిలర్లు తెల్లాపూర్ మున్సిపాలిటీ మరి మా ట్రస్టు అధ్యక్షులు సత్యనారాయణ రాజు గారు, మరి అనంతయ్య గారు, కృష్ణ గారు, మరి ఈ స్టేజ్ పైన ఉన్న పెద్దలు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఎదురుగా ఉన్న సోదరులందరూ కూడా పేరు పేరున మా అక్క చెల్లెళ్ళందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా మంచి దినము. మన వడ్డే ఓబన్న గారి ఆవిష్కరణ ప్రవీణ్ కుమార్ గారి చేతుల మీదుగా ఇక్కడ జరుగుడు మరి చాలా తెల్లపూర్వకే కాదు మా కులానికే పెద్ద గౌరవకరమైనది కూడా నేను కోరుకుంటూ మరి జ్యోతిరావు పుల్లె గారు, మరి సావిత్రమ్మ గారు, రాజ్యాంగ నేత మన బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ సతీమణి గారు, రమాబాయి గారు, మరి ఎంతో పెద్దలు. మరి ఆనాడు మరి బాబాసాహెబ్ గారు ఏ రాజ్యాంగంలో రిజర్వేషన్లు రాసిండో ఆ రిజర్వేషన్లతోనే కొన్ని కులాలు ముందరకు వస్తున్న సంగతి కూడా మనం మరవలేనటువంటివి. ఆ రోజు ఆయన రాజ్యాంగం రాసి ఆ రిజర్వేషన్ చేయకపోతే మరి మా ఒడ్డరోళ్ళకి ఏం గతి పడుతుండనో వాళ్ళు కూడా గతి పడుతుండే. కాబట్టి ఆయన ఒక దేవత, దేవుడు. మరి అదొక్కటి కూడా మనం భావించుకోవాలి. మరి ముఖ్యంగా రాయి కొట్టాలంటే మా వాళ్ళే, మా ఒడ్డరోళ్ళే. డ్రైనేజ్ మరి కాలువ తీయాలంటే మా ఒడ్డరోళ్ళే. హైటెక్ సిటీ కట్టాలంటే మా ఒడ్డరోళ్ళే. మరి ఏదైనా మరి ఏది కూడా మా కాంట్రాక్టర్లు రావాలంటే మాకు రావు. చదువుకోవాలంటే కూడా మాకు ఉద్యోగాలు రావు. మరి ఈనాడు మరి మా కులంలో కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి కూడా మేము మా కుల పెద్దలందరూ కూడా అక్కల అమ్మలకు కూడా బాగా ఒక మనస్ఫూర్తిగా చెప్తున్నా. ముఖ్యంగా రాజకీయంగా ఆనాడు మరి దేశాన్ని ఏలిండ్రు రాజులు రాజయోగం అని చెప్పేసి ఇంతకుముందే మా సోదరులు కానీ చాలామంది చెప్పుకొచ్చిర్రు. మరి ఈనాడు ఒక గ్రామ సర్పంచ్లు కానీ ఒక నెంబర్ కానీ అవకాశం దొరకలేదు తెలంగాణ రాష్ట్రంలో కానీ. మరి ఒకసారి మీరు అదొకటి గమనించి మరి నేను అన్న ప్రవీణ్ అన్న గారు కూడా సభముఖంగా నేను తెలుపుకునేది ఏంటంటే మరి పోయినసారి కూడా మేము కూడా ఎమ్మెల్యే కోసం కూడా సీట్ కోసం బాగా కష్టపడి బాగా ఆర్గనైజర్ చేసుకున్న సంగతి కూడా మిత్రులందరూ తెలిసిందే. కానీ మాకు రాలేదు. రాకపోయినా మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి నీకు సీటు రానందుకు మీరేమి వరి కావద్దు, నేనున్నా మీ ఎంబడి జపాలని చెప్పేసి నన్ను ఇంటికి పిలిచి నాకు చెప్పిన సంగతి కూడా మీ ముందర చెప్పుకుంటున్నా. చాలామంది ముఖ్యమంత్రి అయిన తర్వాత, మంత్రులు అయిన తర్వాత, ఎమ్మెల్యేలు అయిన తర్వాత మర్చిపోతారు. కానీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా వడ్డరులను గుర్తించి నన్ను మగ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారిది అనేది కూడా నేను గొప్పగా చెప్పుకుంటూ మరి వడ్డే ఓబన్న అనేది ఎవ్వరు కూడా మనకు కూడా తెలియదు. మరి ఎంతమందికి తెలిసినా తెలియకపోయినా మరి నరసింహారెడ్డి గారు వడ్డే ఓబన్న గారు ఒక ఐక్యతగా మరి ఇంగ్లీష్ వాళ్ళని ధర్మి కొట్టిన సంగతి కూడా మనం పేపర్లలో చూస్తున్నాం, చెప్తే వింటున్నాం కానీ మనం చూడలే. మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి వడ్డే ఓపన్నది ప్రతి జిల్లాలలో మీరు వడ్డే ఓపన్న విగ్రహాలు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్లో ఆర్డర్ ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారిదే దక్కుతుందని చెప్పేసి నేను సభముఖంగా తెలుపుకుంటూ అది ఆ రకంగా కూడా ప్రతి జిల్లాలలో కూడా మరి ఓపెన్ విగ్రహాలు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తప్పనిసరిగా ఈ విగ్రహాలు పెడతాము. అక్కడ కమిటాలు కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
మిత్రులందరూ కూడా నా ఒడ్డెర సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాను. అనుకున్నది ఫైనల్గా సక్సెస్ అయిందని చెప్పేసి చాలా సంతోషం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడి వరకు వచ్చిందంటే దానికి కారణం ఒకటి భరత్ అన్న, సోమిరెడ్డి అన్న అండ్ నా యూత్ పీపుల్ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.